ఒరే మన ఛానల్ నెంబర్ 1 ఛానల్ చూడు. సినిమా ప్రమోషన్లు అన్నీ మన ఛానల్లోనే వస్తున్నారు ఇప్పుడు. వాళ్ళతో మనం ఎన్ని మాట్లాడుకున్నా సరే మన ట్రైలర్ లాంచ్ అద్భుతంగా జరిగింది కాబట్టి సరిపోతుంది. 1 మిలియన్ వ్యూస్ కొట్టేసాం. నెక్స్ట్ టార్గెట్ డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నారు. సుబ్బు నాకు అంత మళ్ళీ ఫోన్ చేస్తాను దాని తర్వాత ప్లాన్ చేసుకొని సెకండ్ ప్రాజెక్ట్కి మన ఫిబ్రవరిలో. నమస్కారం సార్. మీరు నాయుడు గారు కదండి, కటారకృష్ణ ప్రొడ్యూసర్ కదండి. మీరు దుబాయ్లో ఉంటారు కదండి. బాబోయ్ సార్ సార్ నేను గౌతమ్ టైగర్స్ అని మాకు ఛానల్ ఉంది సార్. అన్నట్టు సార్ ఈ ట్రైలర్ సాంగ్ మనం లాంచ్ చేశారు కదా ప్రసాద్ లెవెల్లో. అయ్యో సూపర్ అండి బాబు. మరి మా ఛానల్కి దాన్ని బట్టి రాజు గారు వచ్చి మాట్లాడుకోవచ్చు. ఏమండి ఈ డైరెక్ట్ గా సార్ సార్ ఒక నిమిషం లైన్ ఉండి సార్. నమస్తే డైరెక్ట్ గా. నమస్కారం సార్. మీ పేరు తిరుమల ప్రకాష్. నైస్ టు మీట్ యు సార్. సార్ మనం మీ ట్రైలర్ చూసాను సార్, చాలా బాగుంది. చిన్న రిక్వెస్ట్ సార్, ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, మీరు ఉన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారు. మీతో చిన్న ఇంటర్వ్యూ చేద్దామని సార్. మాది గౌతమ్ టైగర్స్ అని ఛానల్ సార్. ప్రమోషన్ చేస్తుంటాం సినిమాలు అవి. మీ సినిమా ప్రమోషన్ చేద్దాం సార్. మా ఛానల్లో మీ ఇద్దరు ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుందండి. అసలు మీ యూనిట్ ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుందండి. మరి మీరు ఓకే అంటే ఓకే సార్. ఎక్కడ చేద్దాం ఉంటారు ఇంటర్వ్యూ? అదే సార్, మీకు జాగో స్టూడియో ఏదో ఉంది కదా సార్, ఆ హీరో హీరోయిన్లు మొత్తం టెక్నీషియన్స్ కొంతమంది వస్తే చేద్దాం సార్. సార్ నమస్తే. మా ప్రొడ్యూసర్ గారు మీకు అక్కడ పరిచయం చేశాను. మా హీరో గారు కృష్ణ గారు, హీరోయిన్ రేఖ గారు, మన హీరో చాణక్య గారు. ఇది సార్ మా టీము. ప్రకాష్ గారు, మీకు అసలు కటారి కృష్ణ అనే టైటిల్ పెట్టాలని ఎందుకు అనిపించింది? అంటే జనాల్లోకి ఒక మూవీ వెళ్ళడం అనేది చాలా ఈజీ అండి. అంటే మనకు తెలియని టైటిల్ని పెట్టి కంటెంట్ చాలా బలంగా ఉంటుంది. ఎంత న్యాచురల్గా ఒక రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకున్న కథకి రియల్ నేమ్ అయితే బాగుంటుంది, ఎక్కువ మందిని జనానికి రీచ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ప్లానింగ్తో కటారి కృష్ణ పెట్టడం జరిగింది సార్. లేదండి, హీరో పాత్ర పేరు కృష్ణ అండి. ఆయనకి ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంటుంది, దాని పేరు కటారి కృష్ణ అని పెట్టాం. కటారి కృష్ణ కన్స్ట్రక్షన్స్ అనే ఒక కంపెనీలో తన ఎండి అండి. అందుకని అని చెప్పేసి తన పేరు కృష్ణ. కటారి కృష్ణ కన్స్ట్రక్షన్స్లో ఇతను వర్క్ చేస్తూ ఉంటారు కృష్ణ గారు. తను ఏంటంటే ఈ కథకి ఒక బీజం ఎక్కడ ఏర్పడిందంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది సార్. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అప్పట్లో శ్రీకృష్ణ పరమాత్ముడు దుష్టులను శిక్షించడానికి, సృష్టుల్ని రక్షించడానికి తను ఏదైతే ఒక ప్రణాళిక వేసుకొని అద్భుతంగా విశ్వ కళ్యాణం చేశారో, అదేవిధంగా మా ఈ కృష్ణుడు ఈ సినిమాలో దుష్టుల్ని శిక్షించడానికి, సృష్టుల్ని రక్షించడానికి తను తీసుకున్న ఒక గొప్ప క్యారెక్టరైజేషన్లోంచి పుట్టుకొచ్చిందే మా ఈ కటారి కృష్ణ సార్. దీన్ని మొన్న నేను టీజర్ చూశాను. టీజర్ అంటే ట్రైలర్ సాంగ్ చూశాను. చూస్తే బాగా, అంటే నాకే కాదు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు. చాలా బాగుంది, కొత్త రకంగా తీశారు అని అన్నారు. అయితే మీరు సినిమాని ఇది సస్పెన్స్ థ్రిల్లరా, లవ్ స్టోరీయా, లేకపోతే ఇప్పుడు కరెంట్ జనరేషన్కి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందా, కరెంట్ జనరేషన్కి ఎలా వెళ్తుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్, థ్యాంక్ యూ. ప్రజెంట్ జనరేషన్లో రియాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే మనం ఏదో సినిమాలు తెస్తున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం, ఒక రెగ్యులర్ డ్రామా అయితే కాదండి 100%. ఇది నేను ఒక కథ అనుకున్నప్పుడు ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. రాజమండ్రి, మీ ఏరియాలో జరిగిన ఒక రాజమండ్రి దగ్గరలో జరిగిన ఒక పల్లెటూరులో ఒక కుటుంబంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకున్నాం అండి. ఆ థ్రెడ్ మా ఫ్రెండ్ శివమని చెప్పాడు. అతనితో కూర్చొని డిస్కస్ చేస్తూ ఉండగా మా కథ బాగా అన్ని విధాలుగా సరిపోయింది. కానీ ఏంటంటే అండి, దీనిలో అంటే మేము చెప్పాలనుకుంటున్నాం ఒక కంటెంట్లో అన్ని విషయాలు ఉండాలనుకుంటున్నాం. లవ్, రొమాంటిక్, సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా అండి. అంటే ఒక 1 hour 20 minutes యాక్షను, సస్పెన్సు, థ్రిల్లరు అన్ని రకాల జోనర్స్ టచ్ చేసుకుంటూ వెళ్తూ మల్టిపుల్ ట్విస్టులు అంటే మల్టిపుల్ ట్విస్టులతో వెళ్ళి క్లైమాక్స్ ఒక 10 minutesలో ఒక సూపర్ మెసేజ్ ఇస్తాం సార్. అంటే ఇది నిడివి ఓన్లీ 1 hour 20 minutes 1 hour 35 minutes అంటే 1 hour 25 minutesలో ఒకలా ఉంటాయి కదా, మిగిలిన 20 minutesలో లాస్ట్లో ఒక సూపర్ ట్విస్ట్ ఉంటుందండి.
ఆ ట్విస్ట్ ఏంటంటే ప్రజెంట్ నేటివిటీలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో పేరెంట్స్ చిల్డ్రన్స్ అంటే వాళ్ళ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది, చిల్డ్రన్స్ పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళ మధ్య కొన్ని ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఎక్కువ అతి చనువు ఇవ్వటం వలన ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు పేరెంట్స్ని చూస్తున్నాం. బాగా నీవు ఇన్ని మార్కులే రావాలి, ఇన్ని మార్కులు రాకపోతే నేను కొట్టేస్తాను చంపేస్తాను అని చెప్పే పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఆ రిస్ట్రిక్షన్స్ని బాగా అమలు చేసే పేరెంట్స్కి ఫ్రీడమ్గా వదిలేసిన పేరెంట్స్కి మధ్య జరుగుతున్న ఒక గొప్ప వారు సార్. అది క్లైమాక్స్ ఒక 15 minutesలో మాత్రం ఒక అల్టిమేట్ డ్రామా అండి. మిర్చి మాధవ్ గారు మా హీరో గారితో సూపర్ సీక్వెన్స్ అండి, అల్టిమేట్ ఉంటుంది అనమాట. ఒక 15 minutes డ్రామా. అదే ఇప్పుడు ఈ ట్రైలర్ అది చూసిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్కి ఒక కొత్త రకమైనటువంటి సినిమా ఏమో ఇది అన్నట్టుగా అనిపించింది. అఫ్కోర్స్ అంటే ప్రతి వాళ్ళ సినిమాని కొత్త రకంగా చూపించాలి, లేకపోతే ఆడియన్స్ లోపలికి వెళ్ళాలి, ఈనాటి జనరేషన్కి ఎక్కాలి అనే దృక్పథంతో తీస్తారు. కానీ మీరు ఆ ట్రైలర్ చూసిన తర్వాత అందరూ కూడా ఇది ఏదో కొత్త రకంగా ఉందని ఆ మాట వచ్చింది. కనుకంటే మీరు ఫస్ట్ డైరెక్షన్ కదా, మీ డైరెక్షన్ ఇంతకుముందు ఎక్కడైనా చేశారా? నేను పెద్దగా పేరు చెప్పుకునే సినిమాలు కాదండి. నేను పరచూరు గోపాలకృష్ణ గారి దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకున్నానండి. కొద్ది గొప్ప ఇండస్ట్రీలో ఉన్నాను అంటే ఆయన పాఠాల వల్లే ఈరోజు స్క్రీన్ ప్లే అనేది నేను చాలా బాగా నేర్చుకున్నాను సార్. ఈ సినిమాలో ఛాలెంజ్ చేస్తాం సార్. స్టార్టింగ్ ఒక 30 minutesలో కథ అంతా ఓపెన్ చేసేస్తామండి, కానీ ఎవరికి అర్థం కాదు సార్. 20 minutesకి ఒక అదే సార్ అర్థమైపోతే ఫస్ట్ హాఫ్లో బయటకు వచ్చేస్తారు సార్. అర్థం కాదు కాబట్టి అంటే కథ అంతా చెప్పేస్తున్నాం, కానీ ఆ కథని వాడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఎండింగ్ వరకు చూసే వరకే తెలుస్తుంది. ఈ బిఫోర్ ఈ అరగంటలో నేను కథ అంతా చెప్పేసిన తర్వాత లాస్ట్ కనెక్ట్ అవుతుంది సార్. అప్పటి వరకు ఏం చెప్తున్నాడు అని చెప్పేసి అంతా 20 నిమిషాలకు ఒక మంచి బ్యాంగ్ ఉంటుందండి. అంటే నేను ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ అయిందంటే నెక్స్ట్ ఏమవుతుంది అనేది సస్పెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ స్టోరీ అవ్వచ్చు, లవ్ స్టోరీ అవ్వచ్చు, ఏది కూడా నెక్స్ట్ ఏమవుతుంది అన్నది విషయం ఆడియన్కి తెలియకుండా ఉంటేనే వాడు ఆ టెన్షన్ తోటి, ఆ క్యూరియాసిటీ తోటి వాడు చూస్తాడు. ఇప్పుడు అలాగా ఈ సినిమాలో కూడా అటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి. టైట్ స్క్రీన్ ప్లే అండి. హాఫ్ అన్ అవర్ డ్రామా అయిపోయిన తర్వాత నేను ఒక క్యారెక్టర్ని ఓపెన్ చేస్తున్నా. హాఫ్ అన్ అవర్ డ్రామా తర్వాత ఈడేరా ఇదంతా చేసింది అనుకుంటాం. ఆ తర్వాత ఇంకో 10 minutes ఇంకొక క్యారెక్టర్ని ఓపెన్ చేస్తున్నా, వీడేరేమో అనుకుంటాం. ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చిన తర్వాత ఒక క్యారెక్టర్ని ఓపెన్ చేస్తాం. మళ్ళీ 20 minutes తర్వాత ఇంకో క్యారెక్టర్ ఓపెన్ చేస్తాం సార్, టీఎన్ఆర్ క్యారెక్టర్. ఆ తర్వాత మళ్ళీ ఇంకో క్యారెక్టర్ ఓపెన్ చేస్తాం. మొత్తం ఎన్ని క్యారెక్టర్లు అండి? మొత్తం ఒక 12 క్యారెక్టర్లు ఉన్నాయి సార్. హీరో, హీరోయిన్, తర్వాత చాణిక్య క్యారెక్టర్ కాక పోసాని కృష్ణమురళి గారు డాక్టర్ క్యారెక్టర్ చేశారండి. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. ఆయన సపోర్ట్ అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది. టీఎన్ఆర్ గారు అండి, టీఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ చేస్తుంటారండి. ఆయన చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు సార్, ఒక విలను. డిఎస్ రావు గారు అండి, మన పిల్ల జమీందార్, ద్రోణ సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ గారు, ఆయన దీనిలో ఒక మెయిన్ విలన్ క్యారెక్టర్ అండి. మిర్చి మాధవ్ గారు టెరిబుల్ క్యారెక్టర్ సార్. స్టార్టింగ్ చాలా సాఫ్ట్గా వెళ్తూ ఒక ఎమోషన్ అండి, ఒక మంచి సీక్వెన్స్ ఏడ్చేస్తారండి. తర్వాత ఆవిడిచ్చే ట్విస్టులు కూడా అలా ఉంటాయి, చాలా బాగుంటుంది సార్. అశోక్ చంద్ర గారు అని ఒక అతను, తిరుమల శెట్టి చంద్రశేఖర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కొత్తోళ్ళలో ఒక 8 మందిని ఇంట్రడ్యూస్ చేశాను సార్ సినిమాలో. ఎందుకు ఇంట్రడ్యూస్ చేసామంటే సార్, ఒక మోటో నాకు మా నాయుడు గారికి ఏంటంటే, స్టార్టింగ్ సినిమా అనుకున్నప్పుడు కూడా ఇతను లేరండి, మేము జస్ట్ సింగిల్ సిట్టింగ్ అయిపోయింది. ఇతనితో డిస్కషన్ చేసిన తర్వాత మీతో మాట్లాడడం జరిగింది. ఈ 8 మందిని కుర్రలు ఎందుకు చేసుకున్నాను సార్, ఎవ్రీ పర్సన్ కూడా థియేటర్లోంచి బయటకు వచ్చిన ప్రతి ఆడియను సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ని గుర్తుపడతారు సార్. మీరు ఆ క్యారెక్టర్ చేశారు కదండి, ప్రతి క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది సార్. రాజమౌళి గారి దగ్గర నుంచి మేము ఇన్స్పిరేషన్గా తీసుకున్నామండి. మాలాంటి వాళ్ళు ఎంతోమందికి ఆయన ఇన్స్పిరేషను. ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ ఉన్నట్టే బాగా ప్రూవ్ చేసుకున్న పెద్ద డైరెక్టర్ని వాళ్ళని అనుసరించి, లేకపోతే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, లేకపోతే ఒక ఏకలవ్య శిష్యులాగా అందరూ అక్కడ వర్క్ చేయకపోయినా సరే పందాలు చేయాలి, పేరు రావాలి అని అన్నారు. కానీ అయితే మాకు ఈ ట్రైలర్ సాంగ్ చూసిన తర్వాత మీలో నాకు డైరెక్టర్ యొక్క కసి కనపడింది. థ్యాంక్ యూ. తర్వాత కృష్ణ గారు, మీరు ఇప్పుడు ఇది ఎన్నో సినిమా అండి మీకు? ఇది మూడోదండి. అది మీ ఫస్ట్ ఫీచర్ ఏంటండి? అది లక్ష్మీదేవి అంటే అది వన్ ఆఫ్ ద హీరోగా చేశాను. సోలో హీరోగా ఏమో కృష్ణారావు సూపర్ మార్కెట్. ఇప్పుడు అది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ కదండి. ఇప్పుడు ఇది కూడా సస్పెన్స్ థ్రిల్లర్. సస్పెన్స్ థ్రిల్లర్, కానీ అది
అదొక సైకో కిల్లర్ పాత్, కానీ ఇది సోషల్కి అంటే జనాల్లో మధ్యలో జరిగిన కథని అంటే సైకో కిల్లర్ పార్ట్ అంటే నేను ఆ సినిమా చూసాను, అదేంటి సస్పెన్స్ ఉన్నది. సైకో విలన్ సైకో, ఆ సస్పెన్స్ని హీరో క్లియర్ చేస్తాడు. అయితే ఇది కూడా సస్పెన్స్, బట్ ఇప్పుడు దానికి దీనికి ఏమైనా తేడా ఉందండి? ఆ సస్పెన్స్ అది సస్పెన్స్ లవ్ థ్రిల్లర్ అది. వాట్ అబౌట్ దిస్? ఇది దీంట్లో కూడా సస్పెన్స్ థ్రిల్లరే, కానీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇందాక చెప్పినప్పుడు డైరెక్టర్ గారు స్టూడెంట్స్ గురించి సంబంధించి, అండ్ అన్ఫార్చునేట్లీ అది నాకే అంటే నా లైఫ్ స్టైల్కి ఎఫెక్ట్ అవటం, ఆ ఎఫెక్ట్ అయిన తర్వాత ఎందుకు ఎఫెక్ట్ అవ్వాల్సి వచ్చింది, ఎవరి వల్ల అయ్యింది అనేది కనుక్కునే ప్రాసెస్లో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అది. ఒక పిల్లలందరికీ భవిష్యత్తుకి నెక్స్ట్ లెవెల్లో అంటే ప్రెషరైజ్ చేయకుండా, ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎవ్రీబడి ఈజ్ ప్రెషరైజింగ్ ఫర్ ర్యాంక్స్, మార్క్స్, అలా కాకుండా ఫస్ట్ ర్యాంక్ కూడా కాదు, సెకండ్ ర్యాంక్ కూడా బతకగలుగుతాడు, థర్డ్ ర్యాంక్ కూడా, అంటే లోక జ్ఞానం ఉండాలి. ర్యాంక్ జనరల్ నాలెడ్జ్ సిద్ధాంతం ఏంటంటే యాక్చువల్గా చాలామంది మేధావులు కానీ లేకపోతే విజ్ఞానులు కానీ సో మెనీ పీపుల్ టోల్డ్ మీ, ఐ హియర్ దోస్ వర్డ్స్. ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ మామూలుగా ఇప్పుడు కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయిపోయి కానీ ఫస్ట్ క్లాస్ వాడిని తీసుకుని మళ్ళీ ఫస్ట్ క్లాస్ వాళ్ళ తయారు చేసి కంటే థర్డ్ క్లాస్లో పాస్ అయిన వాడిని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా తయారు చేస్తేనే అదే నిజమైన ఇన్స్టిట్యూషన్. అంటే మళ్ళీ దాంట్లో కూడా ప్రెషరైజేషన్ ఉండకూడదని, అంటే వాడికి నిజంగానే ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ రావాలి అంటే అప్పుడు చేయొచ్చు, కానీ దాన్ని రుద్దుతా ఉంటే అంటే ఇప్పుడు ప్రతి పేరెంట్స్ ఏమనుకుంటారంటే బ్రదర్ ఎందుకు చేస్తారు అని అంటే, ఎవరు నువ్వు డాక్టర్ అవ్వాలి, వాడికేమో డాక్టర్ అవ్వాలని ఉండదు, కానీ డాక్టర్ అవ్వాలని బ్రదర్ చేస్తారు. ఎందుకంటే కొన్ని ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని బట్టి ఏంటంటే మా కొడుకు డాక్టర్ అవ్వాలని లేదా 10 మందిలో కూడా డాక్టర్ అవ్వాలని చెప్పేసుకుంటారు. ఆ తర్వాత ఇదేమో అవ్వట్లేదు అనుకో, ఏమవుతుందంటే డిప్రెషన్లోకి వెళ్తారు పేరెంట్స్. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే వాళ్ళు అనుకున్నదే చేస్తారు, వేరే వాళ్ళు చెప్పింది వినరు. కానీ పేరెంట్స్ ఎందుకు చెప్తారు అని అంటే బికాజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, బికాజ్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్, బికాజ్ ఆఫ్ దట్. బట్ వీళ్ళు ఏమనుకుంటారంటే నేను అనుకున్న దానికి కాకుండా వీళ్ళేమో నాకు వచ్చుతున్నారు నా మీద అనుకుంటారు. సో అటువంటి పాయింట్లు ఇందులో డిస్కస్ చేశారు, సినిమాలో ఉన్నాయి. పేరెంట్స్ ప్రెజర్ చేసింది కాకుండా సైకలాజికల్గా ఈ చిల్డ్రన్సే నేను ఎలాగైనా ఫస్ట్ రావాలి, దానికోసం వాళ్ళు ఏం చేశారు అన్న పాయింట్లు వెళ్ళి కథను తీసుకున్నాం. పేరెంట్స్ ప్రెజర్ ఏమి ఉండదు, పేరెంట్స్ ఓకేమ్మా ప్రాబ్లం లేదన్నా సరే పిల్లలు సైకలాజికల్గా ఫిక్స్ అయిపోతారు అనమాట, అది నేను ఎలాగైనా ఫస్ట్ రావాలి అని. సో దానికోసం ఆ అమ్మాయి డౌన్ పడితే ఆ అమ్మాయి మళ్ళీ దానికోసం ఎంత ఫైట్ చేసింది, అసలు ఏం జరిగింది అనేది. అలా మీది ఏ క్యారెక్టర్ అండి ఇందులో? సత్య క్యారెక్టర్. సత్య క్యారెక్టర్ అంటే యాక్చువల్లీ మీరు ఇంతకుముందు సినిమాలు చేశారా? చేశాను, 5-6 మూవీస్ చేశాను, అందులో 2 రిలీజ్ అయ్యాయి. అది మన డైరెక్టర్ అశోక్ గారు మూవీలో హీరో ఫ్రంట్ రోల్ చేశాను, మౌనమే ఇష్టం అని, అది ఆల్రెడీ థియేటర్ రిలీజ్. అలీగర్ మూవీలో నెగిటివ్ రోల్ చేశాను రీసెంట్గా, లాయర్ విశ్వనాథ్ అని రీసెంట్గా థియేటర్లో వచ్చింది, ఇప్పుడు ఆన్లైన్లో ఉంది. అందులో నెగిటివ్ రోల్ చేశాను, హీరో ఇందులో సెకండ్ లీడ్ చేశాను. బట్ ఏంటంటే కృష్ణ గారికి నేను ఫుల్ సపోర్టింగ్ రోల్ అనమాట, ఎందుకంటే హీరో చూశాను మీరు కొంతవరకు నెగిటివ్ వెళ్తూ యాజ్ ఎ ట్విస్ట్ అనమాట. 90 minutes తర్వాత వచ్చే ట్విస్ట్తో ఇద్దరు మళ్ళీ మ్యూచువల్గా ఫైట్ చేస్తారు. అదే శ్రీవల్లి క్యారెక్టర్ తను చేసింది, తనకి హస్బెండ్ క్యారెక్టర్. మీ పేరు రేఖ కదండి? మీరు ఇంతకుముందు ఏ సినిమాలు చేశారు? ఆల్రెడీ నేను ఒక 2-3 ఫిలిమ్స్ చేశాను, బట్ లాక్డౌన్ రిలీజ్ కాలేదు సార్ అని. సో ఇదొక ఫిలిం సార్. దాంట్లో మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ సినిమా చేసేటప్పుడు? కఠారి కృష్ణ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్, ఎందుకంటే ఇద్దరు పర్సన్స్ తన ఒకరికి వైఫ్ కావచ్చు, ఒకరికి లవర్ కావచ్చు, సో వాళ్ళ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఎవరు నాకు ఏమవుతారనే ఒక కన్ఫ్యూజన్లో ఉంటుంది ఆ అమ్మాయి. అదే సినిమా కూడా చాలా ట్రైలర్ అంతా కన్ఫ్యూజన్లోనే ఉంది. ఆడియన్స్కి ఆ కన్ఫ్యూజన్ ఉంటేనే చూస్తారని అంటారు కదా. డైలాగ్స్ బాగుంటాయి దీంట్లో. రమేష్ గారు ఇంకా మణి గారు మా ఫ్రెండ్ అండి, శివమణి. మీరు కూడా రచన చేస్తారనుకుంటున్నారు? కొంచెం పర్లేదండి, కొన్ని శ్లోకాలు రాశారు. ఇందాక ఫస్ట్లో చెప్పారు కదా శ్లోకం, భరణి గారి తోటి. అవునండి. తర్వాత అంటే ఇప్పుడు సినిమా అంటే ఏంటంటే స్టార్టింగ్ ఈ కథ, ఆ కథలో అనగానే ఒక రాజు అని స్టార్ట్ అవుతుంది. తర్వాత అందులో మలుపులు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి. తర్వాత వచ్చేటప్పటికి లాస్ట్లో
ముగింపు వస్తుంది. ఇప్పుడు ఇందులో మీరు ఇందాక అన్నారు సార్, స్టార్టింగ్లో మొత్తం అన్ని క్యారెక్టర్లు రివీల్ అవుతాయండి, కానీ ఎవరెవడేంటో తెలియదు, అది తర్వాత మళ్ళీ ట్విస్ట్లు ఉంటాయి, తర్వాత మళ్ళీ తెలుస్తుంది అని అన్నారు కదా. ఇప్పుడు దీంట్లో సాంగ్స్ ఏమైనా దీనికి అంటే సినిమాల్లో ఇన్సిడెంటల్ సాంగ్లో ఉంటాయి, కొన్ని ఏమో ఆ సిచ్యుయేషన్ బట్టి వచ్చే సాంగ్ ఉంటుంది. ఇందులో సిచ్యుయేషన్ బట్టి వచ్చిందా, ఇన్సిడెంటల్ సాంగ్ ఏమైనా ఉందా, లేదంటే కావాలని అక్కడ సాంగ్ ఉంటే బాగుంటుందని పెట్టారా? యాక్చువల్లీ ఫస్ట్ నేను మా హీరో గారు అండ్ మా చాణక్య శివమణి నలుగురు స్క్రిప్ట్ వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ నేను వీళ్ళకి చాలా కరాఖండిగా ఏం చెప్పానంటే, ఇలాంటి పవర్ఫుల్ కంటెంట్కి సాంగ్స్తో వెళ్ళొద్దు, ఎందుకంటే సాంగ్స్ పెట్టడం వల్ల డిస్టర్బ్ అవుద్ది. అలా మేము కథ అంతా రెడీ చేసుకుంటున్న తరుణంలో హీరో గారు కూడా మాకు బాగా సజెషన్స్ ఇచ్చారు. టెక్నికల్గా ఆయనకు చాలా నాలెడ్జ్ ఉంది. ఇండస్ట్రీ ఏంటంటే ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. ఈ వీళ్ళ పనులు వాళ్ళ పనులు వీళ్ళు పెడితే అసలు మొత్తం వేరే కనపడకుండా. అంటే ఏం లేదండి, తనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంతకుముందు కృష్ణారావు సూపర్ మార్కెట్ సినిమాలో తను చాలా ఏదైతే ఫేస్ చేస్తున్నారో, మీరు కొత్త వాళ్ళు, మీరు అంతలో చాలా తక్కువ బడ్జెట్లో మనం ప్లాన్ చేసుకుని వెళ్తున్నాము, నాయుడు గారు సపోర్ట్తో ఆయన మనం జాగ్రత్త నిలబెట్టాలంటే మనం చాలా ఆచితూచి అడుగులేద్దాం, ఏదో మనం వెనక మనం వేసేసుకోవడం కాదు, మనం చాలా జాగ్రత్త ప్లాన్ చేసుకుందాం అన్నారు. అయితే ఏం జరిగిందంటే సార్, కథ అంతా అనుకుంటున్నప్పుడు అమ్మాయికి గతం గుర్తు రావాలి. అమ్మాయికి గతం గుర్తు రావాలంటే ఎలాంటి సిచ్యువేషన్ చెప్తే బాగుంటుందని చెప్పేసి ఒక చిన్న సాంగ్ అనుకున్నామండి, మాంటేజ్ సాంగ్. ఆ మాంటేజ్ సాంగ్లో ఆ అమ్మాయికి గతం గుర్తు తీసుకురావడానికి చేసే ప్రయత్నంలోనే ఒక చిన్న మాంటేజ్ సాంగ్ పెట్టుకున్నాం సార్. ఆ సాంగ్ గౌతరాజు గారు రిలీజ్ చేశారు ట్రైలర్ లాంచ్లో, చాలా బాగుంది. నాకు భగవద్గీత శ్లోకాస్ అంటే బాగా ఇష్టం అండి. అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతి పైసనం దయా భూతేషు అలోలుప్తం మార్దు హీరర చేపలం ధర్మక్షేత్రే కురుక్షేత్ర సమవేత యుసవ, ఇట్లాంటి శ్లోకాలు అంటే బాగా ఇష్టం. ఎక్కడన్నా చిన్నది అంటే భగవద్గీత మీద నుంచి ఒకటి తీసుకున్నాము, కథ అంతా భగవద్గీత శ్లోకం నుంచి పుట్టింది. రెండోది ఏంటంటే నాకు కాలభైరవాష్టకం, కాశీ విశ్వేశ్వరుడి మీద కాలభైరవాష్టకం అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను కాలభైరవ స్వామికి కొంచెం అభిమానిస్తుంటాను, ప్రేమిస్తుంటాను. పక్కన పెట్టేస్తానంటే ఒకరోజు మ్యూజిక్ డైరెక్టర్ గారు వచ్చి, పద్మనాభ భరద్వాజ్ అండి, చాలా ఇంటెలిజెంట్, లండన్లో అతను కోర్స్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కథ చెప్పిన వెంటనే నాకు ఇమీడియట్లీ ఇక్కడే నా ఆఫీస్ రూమ్లోనే నాకు సిచ్యువేషన్స్ ఇచ్చారు. అందులో నేను క్యాజువల్గా అనమాట, ఒక చిన్న చేద్దాము అంటే ఫైట్ వెళ్ళేటప్పుడు సౌండ్ ఎఫెక్ట్లు, ఈ ఫైట్ చేజింగ్లు వీటి మీద కాకుండా హాలీవుడ్ స్టైల్ కాకుండా ఒక శ్లోకం వేద్దాం, ఆ శ్లోకం మీద నుంచి తీసుకొని ఆయన ఏమన్నా అంటే ఇమీడియట్లీ ఇది బాగుంటుందండి, ఇదే చేద్దాం అని చెప్పేసి నాకు ఫస్ట్ రికార్డ్ చేసి ఒక 1 అవర్లో నాకు ఈ శ్లోకం పంపించారు. అరే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ శ్లోకం చేజింగ్ ఫైట్స్లో పెట్టాను సార్. ఇంటర్వెల్ బ్యాంక్కి ఒక 5 minutes ముందు వస్తుంది. అదొక టెరబుల్ అండి, చాలా కష్టపడి షూట్ చేసాము. మణికొండ నుంచి బోరబండ వరకు వెళ్ళాం. బోరబండ వెళ్ళేటప్పుడు మొత్తం ఆ శ్లోకం రన్ అవుతుంది సార్. ఓన్లీ 2 songs ఏనండి. సెకండ్ హాఫ్ ఛాన్స్ ఉండదండి. ఏం జరుగుతుంది అని మూడ్లో వెళ్ళేటప్పుడు సాంగ్స్ పెట్టి కథలను చెడగొట్టకూడదు అనేది కంటెంట్లో పవర్ ఉంది కాబట్టి మనం సాంగ్స్ లేకుండా వెళ్ళిపోదాం అని చెప్పేసి మేమందరం కలిసి డిస్కస్ చేసుకున్నాం అండి. వాట్ అబౌట్ ఫైట్స్? ఒక ఫైట్ అయితే ఉంది, కంప్లీట్ ఫైట్. ఒక నాకు చాణక్య మధ్యన క్లైమాక్స్ లేదు, ఒక ఇంటెన్స్ ఫైట్. ఒక ఎలా అంటే ఇద్దరికి ఒక సన్నివేశం వస్తుంది, సో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దానికి రగ్గడ్ ఫైట్, ఏదో ఫైట్ మాస్టర్ అని కాదు. సో అది నిజంగా ఎట్లా అంటే ఒక మనిషి కొట్టుకున్న ఫీల్లో అది ఫీల్ అండ్ మీరు ఎలా చెప్తారు, మీరు చెప్పాలి. పాత సినిమాలు చూశారు మీరు, రామారావు గారు, నాగేశ్వర గారు అదే కొట్టుకుని కింద పడిపోయి దొరుకుని ఎలా పెట్టుకుంటారు. న్యాచురల్ ఫైట్స్, దోస్ ఆర్ ఆల్ న్యాచురల్. మీరు కావాలి పాత సినిమాలు ఏమన్నా చూడండి, తర్వాత మళ్ళీ పాత సినిమాలో డిషు అని వచ్చి ఎలా వచ్చినాయి. ఇప్పుడైతే కొడితే 1 month పడిపోతారు. సార్ మా మూవీకి ఫైట్ మాస్టర్ని పెట్టుకోలేదండి, ఇలా ఉంటుంది సిచ్యువేషన్, ఇలా ఉంటుంది అని చెప్పేసి అన్న. మీరు ఇంతకు ముందు అన్నారు కదండి, పాత సినిమాల్లో కింద పడతారు దొర్లేడతారు కదా. పాత సినిమాల్లో 2 సార్లు దొర్లేడతారు, 2 సార్లు పడతారు. సినిమా చూడండి, మా వాళ్ళు ఒక 30-40 times కింద పడతారు, దొర్లేడతారు, కింద పడతారు, దొర్లేడతారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఆ అమ్మాయి పెదవి కూడా పగలగొట్టాడండి. అలా ఉంటుందండి. అంటే మీరు అంటే ఫైట్ మాస్టర్ లేకుండా చేశారు కాబట్టి 100% న్యాచురాలిటీ అండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఇద్దరు మధ్య అంటే గాల్లో లేచి ఈ సెటప్ కాదండి. ఒక రియల్గా మనం రోడ్ల మీద వెళ్తున్నాం సార్, రోడ్ల మీద ఎలా కొట్టుకుంటారండి, కొడితే గాల్లో లేచి పడరు.
కొట్టుకుంటారు, గల్లా పట్టుకుంటారు, తిరుగుతారు, కింద పడతారు, లేస్తారు, కాసేపు తోసుకుంటారు. ఇదండి అంటే మా నేటివిటీ. ఇది ఒక రియలిస్టిక్ డ్రామా కాబట్టి 100% నేటివిటీ మీదకి వెళ్ళాం సార్. అంటే అన్యాచురల్గా ఉండదు, న్యాచురల్గా ఉండదు సార్. ప్రొడ్యూసర్ గారు, మీరు దుబాయ్లో ఉంటారు, హైదరాబాద్లో దుబాయ్లో వ్యాపారం అన్నీ చేస్తున్నారు, అక్కడే ఫ్యామిలీతో అక్కడే ఉన్నారని విన్నాను. అయితే మీకు అసలు అక్కడ ఎక్కడో దుబాయ్లో ఉండేవాడికి అసలు ఈ టేస్ట్, ఈ కటారి కృష్ణ అనే కథ మీకు నచ్చడం అసలు ఏ కారణం వల్ల నచ్చింది? తర్వాత ఈ డైరెక్టర్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఈ కొత్త రకంగా ఉందనా, లేదంటే మీకు ఎలా నచ్చింది ఈ కథ కానీ టైటిల్ కానీ ఎలా నచ్చింది మీకు? సార్ ప్రైమర్లీ మూవీస్ అంటే చిన్నప్పటి నుండి ప్యాషన్ ఉండేది. అయితే కాకపోతే నేను స్పిరిచువల్ మార్గంలో వచ్చిన తర్వాత కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ కొంచెం వైడర్ పబ్లిక్ వెళ్ళాలంటే మూవీ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్ అని నాకు అనిపించి, ఎవరైనా మంచిగా ఉన్నారనుకోండి, అంటే డైరెక్టర్స్ కానీ లేకపోతే స్క్రిప్ట్స్ కానీ చేద్దామనేది ఎప్పటి నుండి ఉంది. ఆల్మోస్ట్ 10 years నుండి నాకు మైండ్లో ఉంది. అయితే దాదాపు 10 years నుండి నేను కొన్ని రోజులు యూకేలో ఉన్నాను, కొన్ని రోజులు న్యూయార్క్లో ఉన్నాను, ప్రజెంట్గా దుబాయ్లో 6 years నుండి ఉన్నాను. అయితే దాదాపు 10 years నుండి ఈ అంటే సమ్ సబ్జెక్ట్స్ అండ్ డైరెక్టర్స్ ఏదైనా మంచి కాన్సెప్ట్తో వచ్చేసి చేద్దామనేది మాత్రం ఉండింది. అయితే మా సర్కిల్లో ఇంతమూలే మనం సెలబ్రేట్ చేసుకున్నాము ఈరోజు పత్రిజ్ గారి బర్త్డే. ఆయన ఇన్స్పిరేషన్తో మాకు కొన్ని సబ్జెక్ట్స్ తర్వాత నాలెడ్జ్ రావడము, అదే సర్కిల్లో మేమందరం ఫ్రెండ్స్, ప్రకాష్, డాక్టర్ హరికుమార్ అని వీళ్ళంతా ఫ్రెండ్స్, రెగ్యులర్గా కలుస్తుంటాము. అయితే నేను ఒకనొక సందర్భంలో నేను కలిసినప్పుడు, మామూలుగా కలిసినప్పుడు జల్లిగా ఉండేది, బట్ ఈ మీటింగ్ మాత్రం ఇంటెన్స్గా జరిగింది. అంటే ఆయన కాన్సెప్ట్స్ ఏంటి, ఒక 10 పుస్తకాలు తీసుకొచ్చి ముందులో పెట్టారు. సరే ఈ స్క్రిప్ట్స్ ఉన్నాయి నా దగ్గర, 30 years మనం చేస్తాం చాణక్య అందరూ. అయితే వారికి ఉన్న అంబిషన్, విజన్ బాగా నచ్చింది నాకు. అయితే ఈ స్పెసిఫిక్ ఈ సబ్జెక్ట్ గురించి నాకు స్టోరీ వినలేదు, బట్ వాళ్ళ విజన్ చూశాను. అంటే ఫ్యూచర్ 30 years వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం చేస్తాం, వీళ్ళ టీం కూడా ఈయన మన ప్రకాష్ గారు ట్రైలర్ లంచ్లో చెప్పినట్టు వీళ్ళు ఆల్రెడీ ఒక టీం ఫామ్ అయింది. అంటే ఇప్పుడు వీళ్ళందరి టీం ఉంది కదా, లీషియర్స్ వీళ్ళంతా. సో నేను ఆ రోజు ఒకరోజు చెప్పాను, చాణక్యతో కూడా చెప్పాను, బాబు మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో మీ అందరికి ఉపయోగపడాలి, అట్ ద సేమ్ టైం మనకు కూడా ఒక ఫ్యూచర్లో 30 yearsలో ఏమి చేయగలుగుతాం, మనకు ఒక మార్గం ఏర్పడాలి అనే ఉద్దేశంతో చెప్పి వెళ్ళాను సార్. మళ్ళీ 2-3 months తర్వాత వచ్చిన తర్వాత నాకు నిజంగా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అద్భుతంగా చేశారు. నాకు ఏమాత్రం చిన్న సినిమా నాకు ఫీలింగ్ రాకుండా పెద్ద సినిమాలాగా అనిపించింది. అప్పటి నుండి కొంచెం దీనిలో మీరు ఎవరికైనా అంటే ఒక విత్తనం వేసి దానికి నీరు పోసి అన్నీ చేస్తే అది చిన్న మొక్క అవుతుంది, అది మొక్క బాగా అవుతుంది. అలాగే మీరు ఒక ప్రొడ్యూసర్ లాగా ఒక చిన్నదానికి మీరు వాళ్ళకి చేయూతనిచ్చి చేశారు. అయితే మన ట్రైలర్లో ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటికీ మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఎందుకంటే ముందేమో ఏదో అని అనుకున్నాము, కానీ తర్వాత బాగా ఏదో పర్లేదు అనుకుంటే, మరి ఇక్కడ ఈ ట్రైలర్ చేసినప్పుడు మీరు అద్భుతం సార్. నిజంగా అంటే చెప్పాను, నేను ట్రైలర్ లంచ్లో కూడా చెప్పాను కదా, ఇది ఒక టెస్ట్ ప్రాజెక్ట్లో అనుకుని నేను యాక్చువల్గా దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. కాకపోతే మీరు వాళ్ళ హార్ట్ పెట్టి చేశారు, సో 24 hours కష్టపడి చేశారు. ఎట్ ద ఎండ్ ప్రొడక్ట్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది. అదేంటి ట్రైలర్ లాంచ్ కంటే ముందు ఒక 1 week ముందు మన ఇంటికి వచ్చారు. నేను అప్పటికి కలవలేదు మిమ్మల్ని. ఇంటికి వచ్చినప్పుడు డైరెక్టర్ గారు తీసుకొచ్చి చూస్తే అప్పుడు అంటే ఆయన అవుట్పుట్ చూసారు. అవుట్పుట్ చూసి ఆయన కళ్ళల్లో ఆనందం, అంటే ప్రొడ్యూసర్ కళ్ళల్లో ఆనందం ఫస్ట్ టైం చూస్తాను అనమాట. సో అప్పుడే అనుకున్నా, ఓకే హీఈస్ వెరీ హ్యాపీ అండ్ వచ్చి అప్రిషియేట్ చేశారు. మీలాంటి వాళ్ళు అదే ఎంత చెప్పాను కదా, విత్తనం వేసి నీళ్ళు వేసి అయితే మొక్క వస్తుందని. ఆ మొక్క వస్తుంది, మొక్క వచ్చిన తర్వాత అది చెట్టుగా ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత మళ్ళీ దాని కాయలు కాస్తే ఆ కాయలు మనం అనుభవించవచ్చు అనే దృక్పథంతో కాకుండా మీరు, అంటే నా ఉద్దేశం మీరేంటంటే అలా కాదు, కుర్రవాళ్ళు ఈ కసి మీద కష్టపడి ఇచ్చేస్తారని ఒక విజన్ వచ్చి మీరు వాళ్ళకి కోఆపరేట్ చేశారు. సో మీలాంటి ప్రొడ్యూసర్ ఉంటే ఏమవుతుందంటే ఎవరైనా సరే ఇప్పుడు
మామూలుగా నాలుగు ఏముంటుందంటే అండి, ఇప్పుడు ప్యాకెట్కి వెళ్ళిన ప్రతి వాడు 1,00,000 సంపాదించేది దుబ్బేదని వెళ్తాడు, కానీ పోగొట్టుకుంటాడు. కానీ అసలు మనం వస్తే పోతలే అని పెట్టుకోవడానికి కూడా డబ్బులు వస్తాయి. అటువంటి మనస్తత్వాన్ని మీరు పెంచుకుని అసలు ఏం పని కుర్రోళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి అలా హెల్ప్ చేద్దామని చేశారు. ఆ ఫలం బాగుంటుంది. ఒక చిన్న విషయం చెప్పాలి సార్. చెప్పండి. ఇందులో లోక కళ్యాణం కోసం ఉండే ఒకటి మా సొంత స్వార్థం కూడా ఉంది. అదేంటంటే నేను చెప్పాను కదా 10 years నుండి మేము చూస్తున్నాము ఒక సబ్జెక్ట్ గురించి కానీ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ. అంటే ముందు మేము తీయబోయే వాటికి కావాల్సిన జెమ్స్ మనం వెతుకుంటూ వెళ్తాము. అంటే ఇది ఒక ఫస్ట్ స్టెప్. ఇంకా చాలా అంటే జర్నీ స్టార్ట్ విత్ వన్ స్టెప్ అన్నట్టు. సో ఒక ఫస్ట్ స్టెప్పే. కాకపోతే మనం కూడా ఏంటంటే ఇందులో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కాదు, అట్ ద సేమ్ టైం మాకు కావాల్సిన ఆబ్జెక్టివ్ ఏంటి, ఒక మంచి టీమ్ ఎస్టాబ్లిష్ చేయాలి. తర్వాత మంచి సబ్జెక్ట్ స్క్రిప్ట్స్ రావాలి. ముందు ఇంకా అంటే కొన్ని మనకు ఆల్రెడీ ఉన్నాయి మైండ్లో చేయడానికి. అట్ ద సేమ్ టైం సపోర్ట్ ఫ్రమ్ ప్రకాష్ అండ్ సిమిలర్ డైరెక్టర్స్ అండ్ స్క్రిప్ట్ రైటర్స్. సో ముందు చేయడానికి కావాల్సిన ఒక టీమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఒక ఈ ప్రాసెస్లో భాగం సార్. ఫలితాన్ని ఆశించకుండా మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో ఆటోమేటిక్గా భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు. సో డెఫినెట్గా మీరు ఇంకా పెద్ద సినిమాలు చేయాలని మీ టీంతో మీరు కనెక్ట్ అయ్యి రెగ్యులర్గా వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. తర్వాత డైరెక్టర్ గారు, మీరు ఇప్పుడు ఈ చిన్న బడ్జెట్ తోటి చేసామని అంటారు. ప్రొడ్యూసర్ గారు ఏమన్నారంటే చిన్న బడ్జెట్ గారు చాలా పెద్ద సినిమా అండి అని అంటారు. అయితే చిన్న సినిమా తక్కువ పెట్టుబడితోటి ఇక్కడ కావాల్సిన ప్రొడ్యూసర్కి ఎవరికైనా కావాల్సిన తక్కువ పెట్టుబడితోటి పెద్ద సినిమా చేయటం అనేది కావాలి ఇండస్ట్రీకి. అంటే అలాగా 10 రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమా తీస్తే అది 100 రూపాయలు వచ్చింది అనుకోండి, అది సక్సెస్. 100 రూపాయలు వస్తే ఆ 10 రూపాయలు ఖర్చు పెట్టింది పక్కన పెట్టి మిగతా 90 రూపాయలు మీ టీంకి 50 రూపాయలు ఇచ్చి మిగతా 40 రూపాయలు ప్రజాసేవకి చేసేటట్టుగా ఆయన దృక్పథం అది. అంతే కదండి. ఒక పాయింట్ చెప్పాలి. వీళ్ళ సంస్థ జాగో స్టూడియో. ఆ స్టూడియో ఏంటంటే చెప్పినట్టు అలోషియస్ వీళ్ళందరూ వేరియస్ ఎలా అంటే ఒక బ్యాంబూ ట్రీ రావడానికి ముందు రూట్స్ నుంచి 5 years అది చాలా గట్టిగా అవుతుంది. గట్టిగా అయిన తర్వాత దాన్ని ట్రీ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. సో జాగో స్టూడియో అంత గట్టి రూట్స్, లైక్ వాళ్ళ టెక్నీషియన్స్ కానివ్వండి, వాళ్ళ రైటర్స్ కానివ్వండి, వాళ్ళ మనుషులు ఎవరైనా సరే ఆ బ్యాంబూ ట్రీ అంత స్ట్రాంగ్ అని నమ్మినందుకే నేను చేశాను. యాక్చువల్గా సక్సెస్ అయితేనే ఎవరైనా గుర్తిస్తారు. సక్సెస్ కాకుండా సక్సెస్ అవ్వాలని ప్రయత్నం చేసేవాళ్ళని గుర్తించి దాంట్లో వర్క్ చేయడం నిజంగా గొప్ప విషయమే. అయితే కృష్ణ గారు, మరి మీరు సాంగ్స్ ఇందులో డ్యాన్స్లు అవి లేవు అనుకుంటా కదండి? మరి అవును, లేవు. కానీ అది అంటే నేను ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, అంటే నన్ను ఒక యాక్టర్ కింద నెక్స్ట్ లెవెల్, అంటే ఒకటే మెట్టు కాకుండా ఇంకో మెట్టుకి తీసుకెళ్లే డైరెక్టర్స్ ఉంటారు కదండి. అలా వన్ ఆఫ్ ది డైరెక్టర్ మన ప్రకాష్ గారు అవుతారు. కృష్ణరావు సూపర్ మార్కెట్ అనేది ఒక రగ్గడ్ కిక్ బాక్సర్. అది ఎలా అంటే ఒక పరిధిలోనే నేను చేయాలి. దీంట్లో ఏంటంటే వేరియేషన్స్ ఉన్నాయి, దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఒక ఎమోషనలే కాదు, ఒక అగ్రెషన్, ఇంకా సెంటిమెంట్, లవ్, రొమాంటిక్ దాంట్లో కూడా చేసాం. కానీ అదే ఒక ఇంటెన్స్ అయితే ఇది ఇంకో వేరే రకమైన ఇంటెన్స్. అన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఆడియన్స్కి అర్థం అవుతుందా అంటే ప్రతి డైలాగ్ మేము చేసిన సన్నివేశంలో ప్రతి డైలాగ్ నెక్స్ట్ దానికి లింక్ అయి ఉంటుంది. సో హీ డజంట్ వాంట్ టు రివీల్ దట్ సీక్రెట్. అది నెక్స్ట్ సినిమా తీసుకొచ్చే వరకు ఇంటెన్స్ ట్రైలర్ ఉంది. ఆడియన్స్ అక్కడ రీచ్ అయిన తర్వాత ప్రతి ఒక్క డైలాగ్, అంటే రేఖ గారు డైలాగ్ చెప్పిన దానికి ఒక అర్థం ఉంటుంది, అది కనెక్ట్ అవుతుంది. మన చాణక్య చెప్పిన కనెక్ట్ అవుతుంది, నేను చెప్పిన కనెక్ట్ అవుతుంది. అంటే ఆడియన్ రిలేట్ చేసుకుంటూ ఉంటాడు ఒక్కొక్క పాయింట్కి. వాడు డైలాగ్ చెప్పేటప్పుడు రిలేట్ అవుతుంది. సో అది హీ డజంట్ వాంట్ టు రివీల్. అండ్ దాంట్లో ఒక నాకు నచ్చిన డైలాగ్ కూడా ఉంది, బట్ హీ డజంట్ వాంట్ టు రివీల్. అందుకనే ట్రైలర్లో వేయలేదు. చాలా మంచి డైలాగ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఫస్ట్ హాఫ్లో ఒక డైలాగ్ వస్తే సెకండ్ హాఫ్లో లింక్ అవుద్దండి. అంటే ఇక్కడ ఎందుకు ఈ డైలాగ్ వేసాడో తెలీదు, ఈ క్యారెక్టర్ ఇక్కడ ఎందుకు ఓపెన్ చేసామో తెలియదండి. ఏ క్యారెక్టర్లో ఒక 20 minutes ఒక బ్యాంగ్ ఉంటుందండి.
ఒక 15 నిమిషాలు కూల్గా తీసుకెళ్ళిపోతుందండి క్యారెక్టర్. ఇక్కడ ఈ క్యారెక్టర్ చాలా అగ్రెసివ్గా ఏదో చేద్దాం ఉంటుంది, ఇక్కడ కూల్గా వెళ్తుంటుంది. వన్స్ ఒక 20 మినిట్స్కి ఒక బ్యాంగ్ ఉంటుందండి. ఇదే ఇంట్లో చేసాం షూటు. చూసిన ప్రతి ఒక్కడు ఫిదా అయిపోతారు సార్, అంత బాగుంటుంది, అమేజింగ్గా ఉంటుంది. ఫిదా అయిపోతే మీరు ప్రొడ్యూసర్కి ఫిదా అయిపోతారు. అయితే ఇప్పుడు అంత బాగుంది సార్, చిన్న బడ్జెట్లో చేసాము అని అంటున్నారు కదా, అంటే ఎన్ని రోజుల్లో చేశారు మీరు పిక్చర్ మొత్తం? మేము అనుకున్న బడ్జెట్లోంచి ఆ డేస్లో తీద్దాం అనుకున్నాం. మధ్యలో డేస్ కుదరలేదు సార్. అంటే టోటల్ వర్కింగ్ డేస్ వచ్చేసి ఒక 25 to 28 డేస్ అండి. మధ్యలో పోసాని కృష్ణమురళి గారి కోసం ఒక అరౌండ్ ఒక 20-25 డేస్ ఆయన డేట్ కోసం వెయిట్ చేశాం సార్. అందరం 25 డేస్ ఆయన కోసం వెయిట్ చేసాం. అయిపోయిన తర్వాత పోసాని గారిది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇంకోటి ఏంటంటే మా టీంకి కటారి కృష్ణ మూవీకి హ్యాపీ థింక్ ఏంటంటే టీంలో ఒక సభ్యుడు ఎడిటర్ అండి. ఈరోజు షూట్ చేయటం, ఎడిటింగ్ రూమ్లో కూర్చోవటం, ఎడిటింగ్ చేసుకోవటం, ఏం బాగాలేదు ఏంటి చెక్ అలా చేసుకోగలిగాం కాబట్టి ఒక 3 monthsలో ఒక 25 డేస్ని చాలా అద్భుతంగా చేయగలిగాం సార్. అప్పుడు ఆ అమ్మాయికి ఒక రోజు కుదరదు, రేపు లేదండి ఎల్లుండి వస్తాను అంటారు, మళ్ళీ ఒక గంటలో కాల్ చేసి ఓకే లేదండి రేపు వచ్చేస్తున్నాను అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారండి ఆవిడ. రేఖ గారు, మీరు 2-3 సినిమాలు చేశారన్నారు కదా, ఇప్పుడు ఈ సినిమాలో వేషం ఏమనిపించింది? దీనివల్ల మీకు మంచి రికగ్నేషన్ వస్తుందా? హీరోయిన్గా 3-4 సినిమాలు వస్తాయా? లేకపోతే ఆర్టిస్ట్గా మీరు ఈ సినిమాలు చేయడం వల్ల ఇంకా ఎదిగారా? మీరు ఏమనుకున్నారు? హౌ యూ ఫీల్? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మంచి మూమెంట్ వస్తుంది. ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ వరకు చేయలేదు నేను, సపరేట్ క్యారెక్టర్స్ చూసాను, హీరోస్ చూసాను. సస్పెన్స్ థ్రిల్లర్ ఫస్ట్ టైం చేయలేదు. అదే సస్పెన్స్ థ్రిల్లర్ ప్లస్ అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు అంటే చేశాను, బట్ ఈ మోడ్యులేషన్ ఉండదు. సబ్జెక్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్. సో దీంట్లో అంటే ఒక అమ్మాయి తను గతం మర్చిపోయిన తర్వాత తను చేసిన బిహేవియర్, సో ఇదంతా ఉంటుంది సార్. సో ఖచ్చితంగా మంచిగా వస్తుందని నమ్మకం అయితే నాకు ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. నాయుడు గారు, మీలాంటి ప్రొడ్యూసర్లు ఇటువంటి కుర్రాళ్ళకి, ఇటువంటి యూనిట్కి ప్రోత్సహించాలి సార్. సో మీరు ఇంకా 10 కాలాల పాటు ఇంకా మంచి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు చేసి మీరు పేరు ప్రఖ్యాతులతో పాటుగా డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఇందాక ఆయన అన్నాడు, మీ ప్రొడ్యూసర్ గారు అడిగారు బ్యాక్గ్రౌండ్ ఏంటి కుర్రాడు అని. నేను ఏదైనా అడిగాను, బ్యాక్గ్రౌండ్ ఏంటని నేను అడగలే. ఏమి ఇస్తావు ఏంటంటే అది కాదు బాబాయ్ గారు ఇదేంటంటే ఇప్పుడు వచ్చి అది బాబాయ్ చేసి అలా బాధపడేది. సో అంటే ప్రతి వాడికి కష్టపడినప్పుడు ఆ ఫలితం వస్తే అప్పుడు ఆ ఆనందం వేరే. ఆ ఫలితం అంటే ఏంటంటే ఇప్పుడు చూడు, మనం పేరు వస్తే చాలా అనిపిస్తుంది మనకి. పేరు వచ్చి ఇప్పుడు పేరు వస్తే అది 10 సినిమాలు వస్తాయి, 10 వస్తాయి. కానీ బట్ ఎప్పుడైనా సరే నానుడు ఏంటంటే కష్టపడిన వాడికి, ప్రతి వాడికి ఎప్పటికొకప్పుడు ప్రతిఫలం దొరుకుతుంది. సో మీ టీం అందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.
అసలేమైందయ్యా? అమ్మా